సిగాచి ప్రమాదంలో అదృశ్యమైన కార్మికుల విషయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రమాదంలో మిస్ అయిన 8 మంది ఆచూకీ లభించడం అసాధ్యమని తేల్చేశారు. వారి కుటుంబాల ఆందోళనతో పరిహారం విషయంలో కూడా అధికారులు ఒక క్లారిటీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 44 మంది మృతి చెందగా మరో 16 మంది పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 8 మంది కార్మికులు అదృశ్యమయ్యారు. 10 రోజులుగా శిథిలాల తొలగింపు కొనసాగిస్తున్న అధికారులు అఖిలేష్, వెంకటేష్, రవి, శివాజీ, విజయ్, ఇర్ఫాన్, జస్టిన్, రాహుల్ అనే 8 మంది కార్మికుల ఆచూకీ లభించడం అసాధ్యమని తెలిపారు. అగ్ని ప్రమాదంలో కాలిబూడిదై ఉంటారని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సిగాచి ప్రమాద బాధిత కుటుంబాలతో సంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఇప్పటి వరకు 100కు పైగా శాంపిల్స్ సేకరించిన DNA మ్యాచ్ కాలేదని చెప్పారు. దాంతో 8 మంది కార్మికుల కుటుంబాలను ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు. 3 నెలల తర్వాత సమాచారం ఇస్తామని, అప్పటి వరకు తెలంగాణ కేంద్ర హోంశాఖలతో సంప్రదింపులు చేస్తామని తెలిపారు. ఇక మృతుల కుటుంబాలకు సిగాచి కంపెనీ ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అయితే అదృశ్యమైన కార్మికుల కుటుంబాలకు మాత్రం తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు మాత్రమే చెక్కులను అందజేశారు. అయితే మిగతా పరిహారం 3 నెలల తర్వాత చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మొత్తంగా 8 మంది కార్మికుల కోసం 10 రోజులుగా ఎదురు చూస్తున్న వారి కుటుంబ సభ్యులు వారి ఆచూకీ ఇప్పుడు కష్టమే అన్న అధికారుల ప్రకటనతో కన్నీరు మున్నీరు అవుతున్నారు.